కూటమి ప్రభుత్వానికి మొదటి దసరా ఉత్సవాలు కాబట్టి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉత్సవాల్ని నిర్వహించాలి. మరి అధికారులందరూ కూడా కొత్త వాళ్ళే, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, విఎంసీ కమిషనర్ గారు, ఈఓ గారు అందరూ కొత్త వాళ్ళే. ఉత్సవాలను ఎంతో సమన్వయంతో నిర్వహించాలి, ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలి. కానీ ఎక్కడ కూడా ఆ సమన్వయం ఉన్నట్టు ఎక్కడ కూడా కనబడట్లేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు ఇది రాష్ట్ర ఉత్సవం కింద నిధులు మంజూరు చేయాలి, కానీ గుడి డబ్బులతో కనుక ఖర్చు పెట్టుకుంటే ఈ ఉత్సవాలకి మీరు చేసేది ఏముంటుంది? దీన్ని కూడా మీరు రాష్ట్ర ఉత్సవం కిందే ప్రకటించాలి. నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలని కూడా గతంలో అనేకసార్లు డిమాండ్ చేశా. ఇప్పుడు కూడా అదే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నా. జంబో కమిటీ వల్ల ఉపయోగం లేదు. భక్తులకి, అధికారులకి అందరికీ ఇబ్బందులే. వాళ్ళు ఎక్కడా సేవ చేసేవాళ్ళు కాదు. నిన్న కొంతమంది రాజకీయ నాయకులు కూడా వచ్చి మంచినీళ్ళన్న పోసారు, కానీ ఉత్సవ కమిటీ సభ్యులు మీరు చూశారు మీడియా వాళ్ళతో, పోలీసులతో గొడవ పడుతున్నారు, కానీ వాళ్ళు ఎక్కడ కూడా సేవ చేసిన దాఖలాలు గత 2 రోజుల నుంచి కనపడట్లా. అమ్మవారి గుడి ఆలయం చెందిందంటే గతంలో అనేక సార్లు మేము పోరాటం చేశాం. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం 70 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. దానితో పాటుగా గతంలో కొన్నిసార్లు మేము చెప్పాం, గుళ్ళో అధికారుల తీరు బాగోలేదు, అదేవిధంగా కాంట్రాక్టుల తీరు బాగోలేదు అంటే వారు విచారణ చేసి కూడా 15 మందిని సస్పెండ్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అప్పుడు కూడా మేమే పోరాటం చేశాం. జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అమ్మవారి ఆలయానికి 70 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. అదేవిధంగా ఆలయ అభివృద్ధి కూడా వారు కృషి చేశారు. ఇంకో పక్కన కూడా చూస్తే మహామండపం మీరు చూశారు, అది కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే నిర్మాణం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా భక్తులు, ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. కేశినేని చిన్ని గారు కూడా 100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో తెప్పిస్తే ఆలయ అభివృద్ధికి అన్నారు. ఆ మాట మీద వారు నిలబడాలి, అమ్మవారికి సేవ చేయాలని నేనైతే కోరుకుంటా. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అమ్మవారి భక్తులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.